కాంగ్రెస్ పార్టీకి జరగాల్సింది చట్టబద్ధ దానికి మాత్రమే ఇది చట్టబద్ధ దీనికి జాగ్రత్త మాట్లాడు మాట్లాడండి ఏం చేస్తారు మహేష్ కుమార్ నిదానంగా మాట్లాడు నిదానంగా మాట్లాడు ఫస్ట్ నేను చెప్పింది విన్న తర్వాత మాట్లాడండి నేను చెప్పింది విన్నాక మీరు చేసే మొత్తం తప్పు ఈ ఢిల్లీ మొత్తం బంద్ చేయండి స్వయంగా నిర్ణయం తీసుకోండి రేవంత్ రెడ్డి ఏం చేసి ప్రజాస్వామ్య విలువల్ని మీరు మంట కలిపినారు. రామ్మోహన్ గారు నుమాన్ గారు ఎస్ మీడియాకి స్వేచ్ఛ లేకుండా చేసిండ్రు. ప్రజాస్వామ్యం ఒక ఎట్లా కలిసిందండి తెలంగాణ? మీరు కేసీఆర్ ఒకరు మాట్లాడితే చర్చ కొనసాగిద్దాం. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. నుమాన్ గారు నుమాన్ గారు ఒక్క నిమిషం ఇద్దరు మాట్లాడితే చర్చ కొనసాగించలేం. మాట్లాడిన తర్వాత మాట్లాడారు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. రైట్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. రైట్ మీరు ఆగండి ఫస్ట్ మీరు మొత్తం చెప్పండి. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం రామ్మోహన్ గారు నుమాన్ గారు మీరు పని చేయండి. మీరు ఆగండి ఫస్ట్. రైట్ మీరు ఆగండి చెప్తాను ఫస్ట్. మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మీరు ఆగండి ఫస్ట్. నుమాన్ గారు ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శించుకోవడం కాదు, ఇక్కడ మనం చర్చ చేస్తున్నాం. చాలా మంది చూస్తున్నారు. దయచేసి ఒక్కరు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ మీరు నిధులు మాట్లాడింది కదా, మేము మాట్లాడినప్పుడు వచ్చని చెప్పినారు. మీరు చెప్పండి. మధ్యలో డిస్టర్బ్ చేయకండి. రైట్ నుమాన్ గారు ఒకసారి రామ్మోహన్ గారు వర్షం ఉన్నాక మీ దగ్గరికి వస్తాను. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. నుమాన్ గారు ఒకసారి రామ్మోహన్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఒక్కరు మాట్లాడితే చర్చ కొనసాగుతుంది. రామ్మోహన్ గారు మీరు వినాలి ఒక నిమిషం. ప్రధానంగా చర్చ జరుగుతున్నప్పుడు ఇద్దరు మాట్లాడితే మనం మాట్లాడే మాటలు వినబడవు. మనం చర్చ కొనసాగాలంటే ఒకరు మాట్లాడాలి దయచేసి. రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి. మీరు బానిసలు అనే పదానికి ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మళ్ళీ అదే కొనసాగుతుంది. ఒక్క నిమిషం ఇరువురు ఆగాలి. మేము డిస్టర్బ్ చేయలేదు. రైట్ మాకు సమయం ఇచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు డిస్టర్బ్ చేయకండి. మళ్ళీ మీ అప్పీల్ మళ్ళీ తర్వాత చెప్పండి. రైట్ ఒక చిన్న విన్నపం, మనం సజావుగా సాగుదాం. వ్యక్తిగత విమర్శలో లేకపోతే కొన్ని పదాలు వాడే ప్రయత్నం చేయొద్దు. ఇరువురికి చిన్న విన్నపం. రామ్మోహన్ గారు చెప్తున్నాండి. నేనేం చెప్తున్నాను, ఈ రోజు హైడ్రా విషయం ఏమైంది? రంగనాథ్ గారు ఏమంటున్నారు? ఎందుకు ఓవైసీ గారి కళాశాలలు ఎందుకు కూలగొట్టలేదు అంటే మీరు కూలగొట్టడం మాట్లాడుతున్నాడు. మరి బడుగు బలైన వర్గాలకు ఒకటి, గతి లేని వాళ్ళకి ఒకటి, బీదలకు ఒకటి, గుడిసెలేసుకున్న వాళ్ళకి ఒకటి, భవంతుల్లో పాలరాజు భవనంలో నిర్మాణం చేసుకుని బతుకుతున్న వాళ్ళకి ఒక న్యాయమా? మరి దీనిపైన రేవంత్ రెడ్డి గారు స్పందించారు.